ప్రాణమైనా పోవాలి, లేదా ప్రాణమైనా తీసుకోవాలి, లేదా ప్రాణమైనా తీసేయాలి. ఇప్పుడు సముద్రాన్ని తీసుకెళ్ళి విజయవాడలో పెట్టిలేం కదా, కళలకు పుట్టినీళ్ళు ఉత్తరాంధ్ర. అనుకున్నా కాదనుకున్నా ఉచ్చుబాలికి ఊపిరి ఉత్తరాంధ్ర. వెల్కమ్ టు ఏటీసీ. సో లాస్ట్ పాడ్కాస్ట్లో మేము డిస్కస్ చేసుకున్న ప్రకారం అసెంబ్లీ నుండి ఒక ఎమ్మెల్యే పర్సన్ అయితే తీసుకురావడానికి ట్రై చేద్దాం అనుకున్నాం, కాబట్టి ట్రై చేసాం మోస్ట్లీ. సో ఫైనల్లీ చోడవరం కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు మాకు ఓకే చెప్పడం జరిగింది. సో ఆయనతో మేము ఏంటి పాడ్కాస్ట్ చేద్దాము అనే అనుకున్న టైంలో సో మాకు వచ్చిన ఐడియా ఏంటంటే డైరెక్ట్గా మేమే అతని కాన్స్టిట్యున్సీకి వెళ్ళిపోయి అక్కడ ఉన్న మేజర్ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ని డైరెక్ట్గా ఆయన పాడ్కాస్ట్లో అడుగుదాం అనుకున్నాం. సో ఫైనల్లీ మేమైతే అడగడం జరిగింది. రోడ్లు కూడా బాగాలేదండి. చోడవరం షుగర్ ఫ్యాక్టరీ ఎంత బాగా అంటే భూలోకం కలిసిపోయినంత నష్టం. షుగర్ ఫ్యాక్టరీ గతంలో అప్పుల్లో ఉండేది. అన్ని ప్రాబ్లమ్స్ అయితే అడగలేకపోయాము, ఎందుకంటే ఆయనకి చాలా తక్కువ టైం ఉండడం వల్ల కొన్ని క్వశ్చన్స్ మాత్రం అడగడం జరిగింది. సో మెయిన్లీ ఈ యొక్క పాడ్కాస్ట్లో మేజర్ ఇష్యూస్ ఆఫ్ చోడవరం గురించి అయితే డిస్కస్ చేసాం. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రోడ్స్ గురించి మాట్లాడాము, ఫార్వర్డ్ షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కోసం మాట్లాడాం, అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 క్యాపిటల్స్ ఇష్యూ గురించి మాట్లాడాము, అండ్ ఆయన 3 క్యాపిటల్స్ మీద రెసిగ్నేషన్ చేసిన దానికోసం మాట్లాడాం, అండ్ అలా ఒక ఫిలిం ఇండస్ట్రీ కోసం మాట్లాడాం. అలా కాన్వర్జేషన్ అనేది చాలా పెద్దగా బిల్ అయింది. సో ఈ యొక్క పాడ్కాస్ట్ ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూస్తారని అయితే నేను అనుకుంటున్నా. సో ఇంకా మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. హలో, నమస్తే. నమస్తే సార్. సార్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ ఛానల్ సార్. ఫస్ట్ టైం యాక్చువల్లీ నేను చాలాసార్లు మీతో టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను సార్. యాక్చువల్గా చెప్పాలి మా ఇంటి దగ్గరే కాబట్టి నాకు ఇంకా కొంచెం హ్యాపీగా అనిపించింది దగ్గరలో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఫస్ట్లీ ఇప్పుడైతే మాత్రం మీ యొక్క 5 years టర్మ్ అయితే మాత్రం అయ్యింది కదా సార్ వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఎలాగుంది సార్ కంప్లీట్, అంటే ఈ 5 years ఎక్స్పీరియన్స్ ఎలాగుంటుంది? లాస్ట్ నేను యాక్చువల్గా డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చి 25 years అయిందండి. ఎస్ సార్. 25 yearsలో 2 times డిఫీట్ అయ్యాను, 2 times విన్ అయ్యాను. 2014లో కూడా 2004లో విన్ అయ్యాను, 2004 to 2009 అవును సార్ విన్ అయ్యాను. 2009లో లిటిల్ మార్జిన్లో లోపలనే డిఫీట్ అయిపోయాను. అవును సార్. 2009లో 2014 లేట్గా ఎంటర్ అయ్యాను వైసీపీలో. దాని మీద అప్పుడు కూడా మళ్ళీ వెరీ నేరో మార్జిన్ 400 votes చిల్లర్లో ఓడిపోయాను. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి బ్లెస్సింగ్స్తో మళ్ళీ నాకు టికెట్ ఇచ్చి రెండోసారి నిలబెట్టారు, గెలిచారు. అయితే ఈ 25 yearsలో అవును సార్ ఈ లాస్ట్ 2019 to 2024 5 years ఏదైతే కష్టపడ్డామో అంత ఎఫెక్ట్, అంత కష్టం మిగిలిన 15 yearsలో లేదు. ఓకే. ప్రజలకి దగ్గర అవ్వడంలో కానీ, ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజామానాన్ని పొందడంలో కానీ లేదు. రూపాయి అవినీతి లేకుండా ప్రభుత్వ ఫలాలు ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు అందించాలనే లక్ష్యం ఏదైతే ఉందో నేరుగా వాళ్ళకి అందించే కార్యక్రమంలో మీకు అందిందా, ఆనందంగా ఉన్నారా లేదా అనే భావన కలిగే విధంగా ప్రతి హౌస్ని టచ్ చేసాం, ప్రతి వాటర్ని ఒక రకంగా టచ్ చేసాం మేము. కాబట్టి ఎమ్మెల్యే అంటే ఏదో శాసనాలు తయారు చేయడానికే పరిమితం కాదు, అసెంబ్లీకే కాదు, గ్రాస్ రూట్కి క్షేత్రస్థాయికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి చేరువుగా ఉండాలనే సంకల్పం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హృదయంలో స్ట్రాంగ్గా నాటుకుపోయిందో ఆ నాటుకు తగ్గ అడుగులైతే మేము అందరం కూడా వేసాం. అందులో నేను ఇంకా బాగా ఎఫెక్ట్ పెట్టానని చెప్తున్నాను. అందుకని వేరే యాప్ అంటూ లేదు, వేరే పని అంటూ లేదు. అవును సార్. అంతా కూడా ప్రజాసేవ కోసమే పనిచేసే తృప్తి అయితే 5 ఏళ్ళు కలిగింది. అవును సార్. సార్ బెస్ట్ థింగ్ ఈ 5 yearsలో మీకు ఒక బెస్ట్ మూమెంట్ ఉంటుంది కదా సార్. సో అలాంటి బెస్ట్ మూమెంట్ ఏంటి సార్ ఉంది? సుమారు 3,200 కోట్లు ఓకే ప్రభుత్వ పథకాలు సంక్షేమంతో పాటు డెవలప్మెంట్ కూడా చోడవరం కాన్స్టిట్యున్సీకి పర్టికులర్గా తీసుకొచ్చాను. అయితే నాకు బాగా మా అందరికీ మా రైతాంగానికి అక్కడ చోడవరం చక్కెర కర్మాగారం ఉంది. అన్ని ఫ్యాక్టరీలు నష్టాలు ఊపిరిపోయాయి, ఇంక్లూడింగ్ మా ఫ్యాక్టరీతో సహా.
కానీ మా ఫ్యాక్టరీని ఒక్కటే నిలబెట్టి మిగిలిన ఫ్యాక్టరీలు మూసినా దాని ప్రభుత్వం ఎందుకంటే అవి సిక్ అండ్ డిసీజ్ అయిపోయాయి. కొంచెం కాస్త కోస్తో మా షుగర్ ఫ్యాక్టరీ 175 కోట్ల నష్టాలు ఉన్న ఆ ఊబులోంచి బయటికి తీసుకొచ్చి 80 కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం ఏదైతుందో అది మెమరబుల్. అవును సార్, అది తీపి జ్ఞాపకం నెంబర్ 1 అవును సార్. ఒకటి. నెక్స్ట్ ఆ ఫ్యాక్టరీనే ఉంచాం కోఆపరేటివ్ సెక్టార్లో. ఒకే ఒక ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీ మా చోడవరం చక్కెర కర్మాగారం. అవును సార్. అదే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా మరొకరైతే అది కూడా మూసేసినాం. కానీ ఈరోజు 80 crores ప్రభుత్వం ఫండ్గా ఇచ్చింది. అలాగే ఇవ్వడానికి లేదు. కోఆపరేటివ్ సెక్టర్లో అప్పుగా ఇస్తారేమో కానీ ఫండ్గా ఫండింగ్ ఎవరు 80 కోట్లు అప్పు క్లియర్ చేశారు. సో అది చాలా చాలా గ్రేట్ అచీవ్మెంట్. అవును సార్, అదే అప్పట్లో విన్నాను సార్. అది యాక్చువల్గా 70 CR వచ్చేసి ఇన్వెస్ట్మెంట్లు చేసిన వాళ్ళకి ఇవ్వాలి, శాలరీస్ కొంతమందికి ఇవ్వాలి అనే ఈ మాటలు వచ్చాయి కదా సార్. కంప్లీట్ ఫిల్ అయిపోయినట్టు సార్ అన్నీ ఒక్క పైసా పెండింగు ఏ ఉద్యోగి కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేదు ఒక రైతుకి కానీ లాస్ట్ ఇయర్ ఎంతవరకు అయితే క్రషింగ్ ఆడామో అంతవరకు కూడా అన్నీ క్లియర్ చేస్తాం. రీసెంట్గా 12,80,00,000 దగ్గర ముఖ్యమంత్రి గారు హెల్ప్ చేశారు. దానిలో భాగంగా మొత్తం క్లియర్ అయిపోయింది. అవును సార్, ఇప్పుడు సంథింగ్ ఒక ఫ్యాక్టరీ కూడా ఎస్టాబ్లిష్ చేయడానికి రెడీ అవుతున్నారు అని చెప్పేసి విన్నాను సార్. అది ఇథనాల్ సంథింగ్ ఇథనాల్ అనుకుంటాను, ఇథనాల్ ఫ్యాక్టరీ. అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఏంటంటే రైతుకి గిట్టుబాటు ధర ఇవ్వచ్చు. 3,500 టన్ను ఒక్కంటికి ఇవ్వచ్చు. ఇథనాల్ ఇండస్ట్రీ కింద 60 KL కింద ఇప్పటికే గవర్నమెంట్ ప్రాజెక్ట్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి త్రూ స్టేట్ గవర్నమెంట్ ద్వారా సెంట్రల్కి పంపించడం జరిగింది. సెంట్రల్ అప్రూవల్ ఇస్తే 15% స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. రిమైనింగ్ బ్యాలెన్స్ లోన్ రూపంలో ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తుంది, నాబార్డ్ ద్వారా కానీ సంథింగ్ అదర్ ఆర్గనైజేషన్ ద్వారా. బట్ ఏదైనా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years 120 crores కూడా క్లియర్ అయిపోతుంది ఇథనాల్ వల్ల. అంచేత ఓన్లీ షుగర్ మీదే అంటే చక్కెర మీదే బేస్ అవ్వకుండా అదర్ ఇథనాల్ అవి రిలీజ్ చేస్తే దానికి పెట్రోల్ దీనికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మీకు ఫ్యూయల్తో పాటు ఏదైనా ఆ మొలాసిస్ ఇవన్నీ టర్న్ చేసి అక్కడ ఉన్నటువంటి చెరుకు రసాన్ని మార్చి ఇలా ఇథనాల్ కింద మారిస్తే డెఫినెట్గా ఇటు మెడిసిన్స్కి నెక్స్ట్ బ్రావరీస్కి అన్నిటికీ అది ఉపయోగపడుతుంది. సో డెఫినెట్గా రైతుకి 3,500 ఇవ్వచ్చు. అందులో భాగంగా రైతు భరోసా 3 అదే కదా సార్, ఆ అమౌంట్లోనే కదా సార్ వస్తుంది. కాదు, అది ఏంటంటే రైతుకి 3,500 గిట్టుబాటు ధర ఎప్పుడైతే ఇచ్చామో డెఫినెట్గా ప్లాంటేషన్కి వెళ్తాడు. మాది 8 lakhs కెపాసిటీ ఉన్నటువంటి చోడవరం షుగర్ ఫ్యాక్టరీ 8 లక్షల టన్నులు ప్లాంటేషన్ అవ్వాలి. అలాంటిది రైతుకి గిట్టుబాటు అవ్వకపోవడం వల్ల 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు పండిస్తున్నారు. పండించిన ఫ్యాక్టరీకి సకాలంలో తోలట్లేదు, జాగిరి కింద అమ్మేస్తున్నారు. ఈరోజు మా ఫ్యాక్టరీ 1,70,000 టన్నులు ఆడాం. 1,70,000 టన్నులు. అదే ఇది వరకు అయితే 5 lakhs ఆడేవాళ్ళం. బట్ ప్లాంటేషన్ లేదు. అవును సార్, చెరుకు విత్తనం వేయలేదు. ఈ సంవత్సరం రేపు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ముఖ్యమంత్రి అయినట్టునే నేను డెఫినెట్గా అసెంబ్లీలో అది ప్రస్తావించి రైతుకి 3,500 గిట్టుబాటు ధర ఇవ్వాలనేది ఒక భాగం అయితే, రెండోది సబ్సిడీ రూపంలో విత్తనం అంటే చెరుకు దవ్వ కానీ అలాగే ఎరువులు కానీ సబ్సిడీ రూపంలో రైతుకి ఇస్తే రైతు ప్లాంట్ మళ్ళీ పండించడానికి ముందుకు వస్తాడు కల్టివేట్ చేయడం కోసం. ఆటోమేటిక్గా మా ఫ్యాక్టరీ 5 lakhs to 8 lakhs వరకు క్రషింగ్ ఆడుతుంది, బాగుంటుంది. అందుకని ఆ దిశలో అడుగులు వేస్తాను. డెఫినెట్గా అది ఈ వచ్చే ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కల్లా కన్ఫర్మ్గా అది మేము చేయగలుగుతాం. ఓకే, అంటే ప్రపోజల్ అయితే వెళ్ళింది. ఇప్పుడు ఇన్ కేస్ అది కానీ ఎస్టాబ్లిష్ అయింది అనుకోండి, సో చోడవరంలో ఉన్న యూత్కి కానీ స్టూడెంట్స్కి కానీ దేనికైనా వాళ్ళకి ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అనేది ఉంటుంది అంటారు. ఉంటుంది. ఇప్పుడు యాక్చువల్గా మా షుగర్ ఫ్యాక్టరీ ఎంప్లాయీస్ ఓన్లీ 500 ఎంప్లాయీస్ 500 ఎంప్లాయీస్ ఉన్నారు. కానీ ఇథనాల్ కింద మారిస్తే మరొక 500 ఎంప్లాయీస్ క్రియేట్ అవుతారు. నెంబర్ 1. అదే కాకుండా మా ఏరియాలో ల్యాండ్ బ్యాంక్ ఉంది ఎక్కువ. ఇది SEZ స్పెషల్ ఎకనామికల్ జోన్ తీసుకొచ్చి డెఫినెట్గా అక్కడ అగ్రో ఇండస్ట్రీస్కి 500 acres దగ్గర దుడ్డుపాలెం అనే గ్రామం ద్వారా ఎక్వైర్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో 500 acres కానీ అది వస్తే మా ప్రాంతం వాళ్ళకి చాలామందికి 10,000 నుంచి 15,000 వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు.
అందుకు ఆ దిశగా కూడా ల్యాండ్ ఎక్వైర్ చేయబోతున్నాం. అంటే ఇప్పుడు మీకున్న విజన్ ప్రజల్లో ఆ కంప్లీట్ విజన్ ఉంటుందా సార్? అంటే మనం ఇంకా తీసుకొస్తున్నామని చెప్తున్నాం కాబట్టి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ విధంగా అనుకుంటారు సార్ అట్లయితే? అంటే ప్రజలకి ఇంత డెప్త్కి వెళ్ళరు కదా. అవునవును. వాళ్ళకి ఏంటంటే ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా కొంత పబ్లిసిటీ అవుద్ది. అవును, కంప్లీట్ అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసేటప్పుడు డెఫినెట్గా అది పబ్లిసిటీ అవుతుంది. పబ్లిసిటీ అవుద్ది. ఎందుకంటే మా వాళ్ళందరూ కూడా అగ్రికల్చర్ బేస్డ్ కాన్షియన్స్ చూడవారు, అవునవును సార్. వ్యవసాయం మీద ఆధారపడినటువంటి రైతాంగం అందరూ కూడా. అవును. సో వాళ్ళకి ఏంటంటే ఇమ్మీడియట్గా ప్రాజెక్ట్ ఉండి ప్రాజెక్ట్ వచ్చి ప్రోగ్రెస్లో వచ్చిన తర్వాత కానీ అంత డెప్త్కి మనకి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి, ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని చెప్పలేరు. అవును, డెప్త్కి వెళ్ళేంత వరకు చెప్పలేరు. కొంచెం ఎడ్యుకేటెడ్స్ కొంత తెలుస్తుంది. అవును. ఇప్పుడు మేము ఈ రోజు ఉన్నాం, ఎడ్యుకేషన్ కూడా మాది ఏంటంటే ఇటు ఏజెన్సీ ప్రాంతానికి, ఇటు మైదాన ప్రాంతానికి, ఇటు అర్బన్ ప్రాంతానికి సెంటర్ పాయింట్, హార్ట్ చూడవరం. అవును సార్. అతి దగ్గరగా అనకాపల్లి జిల్లా వచ్చి, విశాఖపట్నం జిల్లా వచ్చి అతి దగ్గరగా ఉన్నటువంటి నియోజకవర్గం చూడవరం. అవును. విత్ ఇన్ ఓన్లీ 20 కిలోమీటర్స్ లోపే ఉన్నటువంటి 2 జిల్లాలకి సెంటర్ పాయింట్. అలాంటి చూడవరం కాన్స్టిట్యున్సీకి ఇంతవరకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు. ఓకే. నేను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి జ్యోతిరావు పూలే స్కూల్ రప్పించి అవునవును. అవును సార్. 35 కోట్లతో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసాం. మేము ఎప్పుడో బిట్వీన్ 86 to 89 డిగ్రీ చదివాం మా కాలేజీలో చూడవరాన్ని. అది ఇప్పుడు అప్పటి నుంచి అప్గ్రేడ్ అవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు నేను వచ్చిన తర్వాత గవర్నమెంట్ పీజీ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయించాను. ఫస్ట్ టైం ఒక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, డిగ్రీ కాలేజీని పీజీ కాలేజీ కింద అప్గ్రేడ్ చేయడం కానీ నేను వచ్చాక ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయగలిగాను. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డ్రాప్ అవుట్స్ ఏవైతే ఆడపిల్లలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ రీజాయిన్ అవుతారు. అవును సార్, అవును, కరెక్ట్. అట్ ది సేమ్ టైం కొంతమంది డిగ్రీ చదివినటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో విశాఖపట్నం ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసుకునే కన్నా పీజీ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో వాళ్ళు స్టే చేసి పీజీ చేయాలంటే వాళ్ళకి వాళ్ళ తాలూకు ఎకనామిక్ కష్టం అవుతుంది, సపోర్ట్ ఉండదు వాళ్ళకి పెద్దగా. అందుకని పీజీ కాలేజ్ అక్కడే క్రియేట్ చేశాను. పీజీ కాలేజీ కూడా ఏదో ఎంఏ అని కాదు, ఎంకామ్ వరకు, ఎంఎస్సి, అలా 3 గ్రూపులు పెట్టి చేయించాను. ఇవన్నీ కూడా కొంచెం రెసిడెన్షియల్ కదా సార్ ఇది కంప్లీట్గా? పీజీ కాలేజీ రెసిడెన్షియల్ కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వైజాగ్ డైలీ వచ్చి చేయాలంటే కష్టం కదా. అదే అక్కడే ఉండి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పీజీ కాలేజ్ అప్గ్రేడ్ చేయడం కానీ, నాడు నేడు ద్వారా స్కూల్స్ డెవలప్ చేయడం కానీ, ఎడ్యుకేషన్ హబ్గా దాన్ని మార్చగలిగాను. అన్నిటికీ మించి మా చూడని కాన్షియన్స్ ఏంటంటే హిస్టారికల్ ప్లేస్ అది. మా దగ్గర కోట వీధి అని ఉంటుంది, ఫోర్ట్ ఉండేది అక్కడ. చోళులు వెళ్ళినటువంటి ప్రాంతం అది. చోళులు వెళ్ళినటువంటి ప్రాంతం కాబట్టి అది చోడవరం. చోళులు వెళ్ళినటువంటి వరాన్ని చోడవరం అంటారు. చోడవరం కాలక్రమేణా చోడవరం అయింది. హిస్టారికల్ ప్లేస్. అలాంటి హిస్టారికల్ ప్లేస్లో స్వయంభూ వినాయకుడు అని ఉన్నారు. చాలా ఫేమస్. కాణిపాకం తర్వాత ఇది. తర్వాత స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం ఉంది. అవును సార్. అది కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం. అది కేశవస్వామి టెంపుల్ అని ఉంటుంది. అది 780 సంవత్సరాల చరిత్ర గల కేశవస్వామి విష్ణు దేవాలయం. ఇవన్నీ కూడా ఒక ఆధ్యాత్మికంతో కూడుకున్నటువంటి ప్రాంతం అది. నిజంగా పూజలు, ఏకాహాలు, సప్తాహాలు, సప్తాహాలు, నామ సంకీర్తన జరుగుతున్నటువంటి ప్రాంతం అది. అందుకే అది ఆధ్యాత్మిక హబ్గా మార్చాలని అనుకున్నాను. అందులో భాగంగానే సుమారు స్వయంభూ వినాయకుడి గుడికి 1.5 కోట్ల నుంచి 2 కోట్ల దగ్గర చుట్టూ ఎన్విరాన్మెంట్, సిమెంట్ రోడ్స్ ఇవన్నీ చేస్తూ గాలిగోపురాలు కట్టి, తూర్పు గాలిగోపురం, పడమర వైపు గాలిగోపురం, అలా నలుపక్కల 4 గాలిగోపురాలు క్షేత్రంగా మారుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు 4వ గోపురం కూడా దక్షిణ మాడవీధుల వైపు 4వ గాలిగోపురం కూడా కడుతున్నాం. అలాగే ఏంటంటే స్వయంభూ వినాయక స్వామి దేవాలయం వల్ల, స్వయంభూ గౌరీశ్వర స్వామి దేవాలయం వల్ల ఒక ఆధ్యాత్మిక హబ్గా మార్చాలని ప్రసాద్ స్కీమ్ కింద ఇప్పుడే సుమారు 20 కోట్లతో డిపిఆర్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించాం. డెఫినెట్గా అది వస్తే చాలా హిస్టారికల్ ప్లేస్ అవుద్ది చూడడం. అంటే కల్చరల్గా అన్నిటి పరంగా. అవును. ఓకే. సో
చోడవరం వచ్చేసరికి మీరు చెప్పిన షుగర్ ఫ్యాక్టరీ పేరు కూడా గోవాడ కదా సార్ అది? గోవాడ గోవాడ గోవాడ, ఎస్. గోవాడే కానీ బట్ చోడవరం చక్కెర కర్మ సిసిఎస్ లిమిటెడ్ అది చోడవరం కోఆపరేటివ్ షుగర్ సొసైటీ అని ఉంటుంది. ఓకే, ఎస్ ఎస్ సార్. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ఉంది కదా సార్. సో అంటే మెయిన్ లెవెల్లో మీకు పాస్ చేయమని చెప్పేసి అంతా బాగానే ఉంటుంది కదా. ఈ లెవెల్కి వచ్చేసరికి ఏమైనా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఇల్లు దగ్గర? అంటే అక్కడ ఇస్తున్న అంటే అంతమంది వరకు రీచ్ అవుతుందా లేదా అనేది మీ వరకు ఎలా వస్తుంది? 100% రీచ్ అవుతుంది. రీచ్ అవడంలో ఏమీ తేడా లేదు. మ్మ్. నాట్ 1% తేడా మ్మ్. లేదు. కాకపోతే ఇప్పుడు వాలంటీర్లు ఎవరైతే ఏదైతే వర్క్ చేస్తున్నారో అది గతంలో క్యాడర్ చేసేవారు. ఆహా, క్యాడర్ చేయడం వల్ల క్యాడర్కి ఒక ప్రయారిటీ ఉండేది, అవును సార్. క్యాడర్కి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండేది, మ్మ్. క్యాడర్కి ఇంపార్టెన్సీ ఇవ్వాలని ఆ పబ్లిక్ కూడా నేచురల్గా కొంచెం ఈయన పట్టుకుంటే ఇల్లు వస్తుంది, ఈ క్యాడర్ వైసీపీ గవర్నమెంట్ కదా, ఎమ్మెల్యే గారు వైసీపీ ఎమ్మెల్యే గారు కదా, అవును. మరి ఈ కార్యకర్తను పట్టుకుంటే మన పని అవుతుంది అనే గతంలో ఆ వే ఆఫ్ థాట్లో ఉండేవారు. అవును సార్. ఎప్పుడైతే వాలంటీర్ వ్యవస్థ వచ్చిందో క్యాడర్కి అవునన్న కాదన్న క్యాడర్ చేయవలసిన పని వాలంటీర్లు చేసేస్తున్నప్పుడు అవునవును, క్యాడర్ తాలూకు ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. అవును సార్. బట్ తగ్గిపోయినా క్యాడర్ ఇంపార్టెన్స్ తగ్గిపోయిందనే ఫీలింగు జగన్మోహన్ రెడ్డి మీద లేదు. మ్మ్. ఎందుకంటే క్యాడరు ఏదున్నా క్యాడర్కి ఇబ్బందులు వచ్చినా ఏదున్నా మాకు చెప్తారు, మ్మ్. స్థానిక ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యే చెప్తారు, చెప్తారు. ఎమ్మెల్యే గురించి ఎమ్మెల్యే కోసం చెప్తారు, అవును సార్. ఎమ్మెల్యేకే చెప్తారు వాళ్ళ సమస్య లేదంటే. అలా కాదురా మరి క్యాడర్ ఇది అందరికీ ఇవ్వాలి, రాజకీయాలు చూడకూడదని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పారు. వాడికి కడకు ఓటు మనకు వేసాడా లేదనేది అసలు చూడొద్దని అన్నారు. అందరూ సమానం అన్నారు. అర్హత కులమానంగా, మ్మ్. అర్హత అభిమానంగా ఈరోజు మనం ఏర్పాటు చేశారు. మ్మ్. సో అంచేత క్యాడరు కాకుండా వాలంటీర్ ఇచ్చిన ఆ వాలంటీర్ని అపాయింట్ చేసింది నువ్వే కదా, అవును, క్యాడరే అపాయింట్ చేసే అవకాశం ఇచ్చారు. అవును సార్. వాళ్ళు నీకు ఈ రోజు లాయల్గా లేనంత మాత్రాన లేదు మా మా ద్వారా ఇవ్వాలి కానీ మేము పార్టీకి పెద్ద వచ్చేయం అక్కడ ముఖ్యమంత్రి వస్తే చాలు అని అంటే ముఖ్యమంత్రి రావాలని ఇక్కడ ఎమ్మెల్యేస్ అందరూ గెలవాలి కదా గెలవాలి, అవును. అని అంటే ఓకే ముఖ్యమంత్రి గారు పెన్షన్లు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇల్లులు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఏమో అన్ని ఇచ్చారు, మీరు నాకేటి ఇచ్చారు అని అడిగే వచ్చింది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు అని వాళ్ళు ఎవరున్నా రాజకీయాలకు అతీతంగా చేసాం. అవును, సో ముఖ్యమంత్రి గారు చేసిన క్రెడిట్ అంతా మా పార్టీకి వస్తుంది, నేను అవును చేసిన క్రెడిట్ అంతా పార్టీకి పార్టీకి వస్తుంది. వస్తుంది. పార్టీకి మైలేజ్ వచ్చింది, పార్టీలో నువ్వు ఒక కార్యకర్తవి, నువ్వు ఒక లీడర్వి, పార్టీకి మైలేజ్ వచ్చిందని నువ్వు ఇచ్చినట్టే కదా అని అంతే మేము అంటాం. అంతే అంతే సార్. కానీ అది ఆయన ఏంటంటే గతంలో ఈ వాలంటీర్ లేనప్పుడు మన నేరుగా మన చేతుల మీద ఇచ్చేవారు. ఇప్పుడు బటన్ నొక్కి మళ్ళీ వచ్చిందే లేదని వాలంటీర్ని పంపిస్తున్నారు, మమ్మల్ని కూడా పంపించలేదేంటని క్యాడర్ తాలూకు ఆలోచన. అవును సార్. దాన్ని స్మూత్గా అలా కాదు, మనం చేయవలసిన డ్యూటీ వాళ్ళకి చేశారు. ఇక నుంచి మనం చేయవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలిపించే లక్ష్యంగా పనిచేయాలి. మనం పనిచేస్తే మీకు కూడా నామినేటెడ్ పోస్టులోనో లేకపోతే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో రకంగా ఒక స్థాయిలో కూర్చోబెట్టడమనో ఇలాగా డెఫినెట్ చేస్తానని మేము భరోసా ఇవ్వాల్సి వస్తుంది. అవును సార్. అదే క్యాడర్ ద్వారా పంపిణీ చేస్తే ఆ భరోసా ఇవ్వాల్సిన అవును, అవసరం ఉండదు. అవును, అవును. అంటే అందుకని ఆయన చేసిన ప్రభుత్వ ఫలాలు అందించడంలో ఎన్ని అనుకున్న అబ్సల్యూట్లీ సూపర్ సక్సెస్ అయ్యారు. నవరత్నాలు అలా సక్సెస్ అయ్యారు. వాలంటీర్లు కూడా పెర్ఫెక్ట్ ఇచ్చారు, వాలంటీర్ కూడా ఒక గౌరవం పెరిగింది. అవును సార్. బట్ అట్ ది సేమ్ టైం క్యాడర్ ద్వారా ఇవ్వకపోవడం వల్ల మ్మ్. ఆ క్యాడర్ కొంచెం అసంతృప్తి ఫేస్ చేస్తున్నాం మేము ఓకే. ఫీల్డ్లో. కానీ ఇందులో బేసికల్గా ఒకటి మనం తెలుసుకోవాలి ఏంటంటే క్యాడర్ ద్వారా ఇచ్చుంటే డెఫినెట్గా ఒక 5% 10% మిస్యూజ్ అయ్యేది. మ్మ్. క్యాడర్ అందరూ అలాంటి వాళ్ళనే కాదు, మంచి వాళ్ళే. మ్మ్. ఒక అవునన్న కాదన్న ఒక 2% 3% క్యాడర్ ఆడుకున్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల ఏ రూపాయి కరప్షన్ జరిగినా అల్టిమేట్గా అది మా జగన్మోహన్ రెడ్డి మీద, నా మీద, మా పార్టీ మీద పడిపోద్ది. అవును సార్. అందుకని ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఒక రకంగా మంచిదైనా క్యాడర్ని సాటిస్ఫై చేయడం కోసం అది వేరే లెవెల్లో అంటే వర్కుల విషయంలో నామినేటెడ్ వర్కులు ఇవ్వడంలో కానీ, లేదంటే పదవులు ఏదో నామినేటెడ్ పదవులు ఏర్పాటు చేయడంలో కానీ, లేదంటే వాడికి ఏదో కష్టం, వాడికి ఏదైనా కష్టం వస్తే వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఆయనకి అండగా నిలబడడం కానీ ఇలాంటివన్నీ చేసి క్యాడర్ తాలూకా మనసు మన్నలు పొందడం కోసం ప్రతి నాయకుడు ప్రయత్నం చేయాలి. నేనైతే అలాగే చేస్తాను. అవును సార్. ఎవరితో కాంట్రవర్సీ ఉండదు, అందరితో మంచిగా ఉండాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాను. రైట్ సార్. యాక్చువల్గా మీకు జగన్ గారితో సన్నిహితం ఎలా ఉంటుంది సార్? అది
అంటే క్యాజువల్‌గా ఇప్పుడు మీకు మీ యొక్క కాన్స్టిట్యుయెన్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి. ఆ ప్రాబ్లమ్స్ పట్టుకొని డైరెక్ట్ మీరు జగన్ గారితోనే ఇంటరాక్ట్ అవుతారా? లేకపోతే 99% జగన్ గారితో ఇంటరాక్ట్ ఇంటరాక్షన్ కంప్లీట్ ఏ ఎమ్మెల్యే అయినా సరేనా సార్? ఎమ్మెల్యే అంటే సెక్రటరీ లెవెల్ కొన్ని అయిపోతాయి. హ్మ్. ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ ఉంది, అవును సార్. అది సీఎం గారికే చెప్తాను. యెస్. అలా కాబట్టి అది సార్ట్ అవుట్ అయింది. అవును సార్. సెక్రటరీ లెవెల్ చెప్పిన అవ్వదు. అవును సార్. అల్టిమేట్గా సీఎం గారు ఎగ్రీ అవ్వాలి. అవును సార్. ఒకటి మా దగ్గర ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే మెయిన్ రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉంది. అవును సార్. ఆ రోడ్డు ఒక ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రా అని టీడీపీ సంస్థది. ఆయనకి ఆన్లైన్లో టెండర్లో ఆయనకు వచ్చింది. ఆహా! ఆయన ఓకే. తప్పిద్దామంటే అవ్వలేదు. ఓకే. అగ్రిమెంట్ ఎంటర్ అయిన తర్వాత చేస్తామంటే కరోనా వల్ల ఆయన కరోనా వంకతో 2 years ఆపేశాడు. ఓకే. ఇప్పుడు చూస్తే ఇప్పుడు రేట్లు పెరిగిపోయాయి. ఆ రేట్ల మీద చేయమంటే చేయట్లేదు. ఇప్పుడు ఆ రోడ్డు చాలా ప్రధానం అనమాట. ఈ సబ్వరం నుంచి ఆ, ఇటుపక్క వచ్చే రూట్. అవును సార్. అది నా సొంత నిధులతో చోడవరం లిమిట్స్లో 80 లక్షలు ఖర్చు పెట్టి రోడ్డు వేయించాను. ఓ. రూపాయి రాదు. గ్రేట్ సార్. టెండర్ ప్రాసెస్లో టెండర్ అయిపోయి అవును. ఒకరికి అలర్ట్ అయిపోయి ఆయన వర్క్ కూడా మీకు ఇంచుమించు ఒక ఈ 60% చేసిన తర్వాత మళ్ళీ ఆయన తప్పించి ఇంకొకరికి ఇవ్వాలంటే ఇవ్వడానికి కావదు. అవును, ఆయనకి అవును. టైం ఉంది. టెండర్‌లో ఉన్నప్పుడు సార్. కావాలని చేయలేదు ఆయన. అది నాకు ప్రధానమైనటువంటి సమస్య. ఇప్పుడు అది సభలో చెప్తారు మెయిన్ రోడ్డు తెలుగుదేశం కాంట్రాక్టర్ కావాలని చేయలేదు. అదొకటే ప్రధానమైన సమస్య. ఓకే. లేకపోతే ప్యారలల్ రోడ్స్ అన్నీ చేస్తాను. అవును సార్. నేనే హయ్యెస్ట్ నిధులు రోడ్లు కానీ ఇంటింటి కుళాయి నిమిత్తం జలజీవన్ మిషన్ ద్వారా 150 కోట్లు కానీ ఓకే. ప్యారలల్ రోడ్స్ చిన్న చిన్న రోడ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసినవి కానీ హ్మ్. హయ్యెస్ట్ ఎక్కువ నిధులు అయితే జిల్లాలో నేనే తెచ్చుకున్నాను. ఓకే. ముఖ్యమంత్రి గారిని ఒప్పించి. ఆహా! కరోనా వల్ల రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం 70-80 వేలు కోట్లు లాస్ట్ సార్. అవును. వీళ్ళు కోల్పోయినా కరెక్ట్‌గా చెప్పాలంటే ఈ 5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అన్నాను గానీ మీకు అందులో 3 years 3 ఇయర్స్ ఉన్నట్లే. అంతే 2 ఇయర్స్ కరోనా వల్ల అంతే కరెక్ట్. మీరు సర్వీస్ చేద్దామన్నా సరేనా అక్కడ అవును. అవ్వలేదు. అవును. అవును. ఈ పరిస్థితి వల్ల మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కూడా మాట చెప్పిస్తాను హ్మ్. రోడ్డు గురించి. అవును సార్. అది చేస్తే డెఫినెట్గా మాకు మంచి గుడ్ విల్ ఉంటుంది. అవును సార్. అవును. నిన్న యాక్చువల్‌గా కొంచెం ఫేస్ చేశానులెండి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నప్పుడే. అది. ఆహ్, ఇప్పుడు లోసంగి అనే విలేజ్ ఒకటి ఉంది కదా సార్ మీ దగ్గర. సో అక్కడ ఏంటంటే ప్రొటెస్ట్లా చేశారని చెప్పేసి విన్నాం సార్ మేము. సో ప్రొటెస్ట్ కూడా ఏంటంటే మీరు క్యాంపెయినింగ్ వెళ్తున్న మధ్యలోనే అయ్యిందని అన్నారు. అక్కడ ఏంటంటే కొంతమంది ఆదివాసీస్ వచ్చేసి మీకు ఒక 70 to 80 పీపుల్కి అక్కడ రైస్ కార్డ్స్ లేవు అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి ఉన్నారంట సార్. ఆ రైస్ కార్డ్స్ ఎందుకు లేవు అని అడిగితే మ్యారేజ్ సర్టిఫికేట్స్ అని అడిగారంట సార్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా సార్ అది? అసలు అదేంటంటే మామూలుగా లోసింగ్ అనే విలేజు పీటీజీస్ అనమాట. ఎక్కడెక్కడి నుంచి పోడు వ్యవసాయం చేసుకొని వస్తుంటారు. మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కాదు. ఓకే. ఎక్కడి నుంచి కొత్తగా వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఒక 40 ఫ్యామిలీస్ అక్కడ ఉన్నాయి. ట్రైబులు వాళ్ళు సంచార జీవులు అంటారు. ఓకే. అది ఏంటంటే మేము రత్నంపేట పంచాయతీ పరిధిలో వైబీపట్నం అని వైబీపట్నం మీదుగా అక్కడి నుంచి లోసింగ్ వెళ్ళాం. రోడ్డు కూడా లేదు. ఓకే. రోడ్డు లేదు. వాళ్ళు ఎలాగంటే నడిచి వెళ్తుంటారు. ఏది ఉన్నా వెనక్కి వచ్చేస్తే బైకులు కూడా వెళ్ళవు. దాన్ని మొన్న రీసెంట్గా నేను 15 లక్షలతో రోడ్డు వేయించాను. మీ సెల్ఫ్గా పెట్టుకోండి. కానీ సొంత డబ్బు కాదు, గవర్నమెంట్ గ్రాంట్ నుంచి పెట్టించు. యాక్చువల్ రోడ్డు వేయడానికి లేదు, అది ఫారెస్ట్ ల్యాండ్. ఓకే. ఫారెస్ట్ ల్యాండ్లో మనం రోడ్డు వేయడానికి లేక గుర్రాల మీద వెళ్ళేవారు అనమాట. నాటకబాట ఇలా ఉంటుంది. ఓకే. పైకి స్టీప్ హయ్యెస్ట్ ఉంటుంది. దాని మీద ఏంటంటే నేను ముందుసారి వెళ్ళినప్పుడు మీకు రోడ్డు చేస్తానని ఒక 8 నెలలు 1 year క్రితం చెప్పాను. అన్నీ మండల పరిషత్ నుంచి గ్రాంట్ ఒక 20 లక్షలు 25 లక్షలు పెట్టి రోడ్డు ఫార్మేషన్ చేసాం. ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారని ఉద్దేశంతో ట్రైబులే చేసినట్టు బిల్లు పెట్టొద్దు, ఇంకా ట్రైబులే పెట్టినట్టు చేసి ట్రైబులే చేసుకున్నట్టు వాళ్ళ మిషనరీ వాళ్ళ మనుషులు వాళ్ళ మ్యాన్ పవర్తో చేసినట్టు చేసాం. ఓకే. అలానే పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. ఓకే. ఓన్లీ రోడ్డు ఫార్మేషన్, లేకపోతే బీటీ కూడా అయిపోయేది. బ్లాక్ టాప్ రోడ్ అయిపోయేది. అదే ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్ కోసం పంపించి అది వస్తే మళ్ళీ ఎంతైతే ల్యాండ్ రోడ్డుకి తీసుకున్నామో రెవెన్యూ పరంగా అంత ల్యాండ్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వీటి వేస్తాం. వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు
ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరికీ ఓకే ఇక్కడ అంగన్వాడీ బిల్డింగు అంగన్వాడీ సెంటర్ ఒకటి కావాలి, కిందకి వెళ్ళిపోతున్నాం, ఇక్కడైతే ఇక్కడే చిన్నపిల్లలు చదువుకుంటారంటే డెఫినెట్గా ఇస్తామని రాసి టీడీపీ అని అడిగాం. సెంటర్ నోటిఫికేషన్ వస్తే అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తాం. అక్కడ కమ్యూనిస్టులు ఏం చేశారంటే అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కమ్యూనిస్ట్ సిపిఐ వచ్చి ఆ రిప్రజెంటేషన్ నాకు అక్కడ ఉన్నటువంటి ఈ మైనార్టీ వెల్ఫేర్ మెంబరు ట్రైబుల్ ఎవరో వస్తే ఆయనకి ఇచ్చి కొంచెం హెల్ప్ చేయని వాళ్ళు చెప్పిందే వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు కొంచెం సిపిఐ వాళ్ళు ఎవరో అటుండి మేము మళ్ళీ లోపలికి ఇక్కడికి వెళ్ళాం, కుంజుర్తి వెళ్ళాం, విలేజ్ చలిసింగం. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు ఫార్మేషన్ చేసి వెళ్ళాం. అంతవరకు ఫస్ట్ టైం స్వతంత్రం వచ్చిన తర్వాత జీప్ వెళ్ళాం. జీపు మీ యొక్క దీంట్లోనే అయింది. వెళ్ళలేదు, ముందు గుర్రాల మీద వెళ్ళాను, గుర్రాలు మానేసి తర్వాత రోడ్డు ఫార్మేషన్ చేసి కారు మీద వెళ్ళాను. కారు కూడా అలా మొత్తానికి పైకి వెళ్ళి కార్ల మీద వెళ్ళి అక్కడికి వెళ్ళి అటు వచ్చేటప్పుడు ఇక సిపిఐ వాళ్ళు ఏంటంటే మామూలుగా వాళ్ళు ఏదో ఫోటో కోసం నేను వచ్చి మమ్మల్ని అడ్డుకోలేదు, ఏం చేయలేదు. కొంచెం మేము వస్తుంటే ఏ నినాదాలు చేసుకుంటున్నారు. తర్వాత మమ్మల్ని చూసి పక్క తప్పున కింద వస్తాం అంతే తప్ప. అయితే ఆ టైంలో వాళ్ళు రేషన్ కార్డులు అడిగారు. రేషన్ కార్డులు డీటెయిల్స్ అన్ని ఇక్కడే ఉంటారనుకుంటే రేషన్ కార్డు రావాలంటే ఆధార్ కార్డు అక్కడ ఉండాలి. అవును, ఆధార్ కార్డు ఉండాలంటే వాళ్ళు పర్మనెంట్గా అక్కడ ఉండాలి. మళ్ళీ వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళిపోకూడదు. అవును, ఇది వరకు ఏదైనా ఆధార్ కార్డులు ఉంటే తీసిరండి, ట్రాన్స్ఫర్ చేయించి రేషన్ కార్డులు ఇక్కడే స్టే చేసినట్టు ఇక్కడ రేషన్ కార్డులు ఇష్యూ చేస్తాం అని చెప్పాం. దానిలో భాగంగా రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. వాళ్ళు సంచార జీవులు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి కొంతమంది ముందు వచ్చిన వాళ్ళకి వచ్చాయి, ఇంకా పిల్లలు వాళ్ళకి చేయడానికి చేస్తాం అని చెప్పాం. అయిపోద్ది కూడా. అంటే మేజర్ డెవలప్మెంట్ అయితే మోస్ట్లీ అయిపోయింది. మేజర్ డెవలప్మెంట్ అంతా అక్కడక్కడ రోడ్ వేసేస్తే అదిరిపోద్ది. బీటీ తార్ రోడ్ వేస్తే బాగుంటాయి. నేల రోడ్డు కట్ట చెప్పాలంటే చాలా నేల, ఇది కూడా అంతే 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 అదే విషయం. అవును, ఓకే, అది సార్ ప్రాబ్లం. ఆదివాసులది అయితే ఇక ఇంకోటి యాక్చువల్లీ ఏం జరిగిందని మీరు ఫేమస్ అంటే ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓకే, మీ పేరు ఇంకా బయటకి ఎక్కువ వినిపించడానికి కారణం ఏంటంటే ఈ 3 క్యాపిటల్స్ ఉంది కదా, ఈ 3 క్యాపిటల్స్ విషయంలోని మీరేం చాలా పాపులర్ అయింది. సో ఎందుకంటే రెసిగ్నేషన్ పెట్టడం జరిగింది మీది, నిజంగా జేఏసీకి ఇచ్చారు మీరు. అది ఏంటంటే వాస్తవంగా తర్వాత రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత కూడా మిమ్మల్ని చూసిన తర్వాత కొంతమంది పెట్టారు. అవును తర్వాత అసలు ఏం జరిగింది సార్? అసలు రెసిగ్నేషన్ పెట్టిన తర్వాత యాక్చువల్గా ఏంటంటేనండి, ఎప్పుడైనా ఇంటికి వచ్చి రచ్చగలమంటారు, సామెత ఉంటుంది ఎప్పుడైనా చూసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ ఉంది, మన ఛానల్ పేరు ఏంటి, ఆల్ టాపిక్స్ కన్సిడర్ అనేది ఛానల్ ఒక పాపులర్ ఛానల్గా ఎస్టాబ్లిష్ అవుతుంది ఇప్పుడు. అవును సార్. ఇది ఏటీసీ ఛానల్. ఏటీసీ ఛానల్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు ముందు వేరే ఛానల్ని ఏటీసీ ఛానల్ ఎస్టాబ్లిష్ అవ్వకున్నా ఇంక ఏది జరగకున్నానే ఏబిఎన్ ఛానల్లోనో లేకపోతే ఈటీవీ ఛానల్లోనో లేదా సాక్షి ఛానల్లోనో టీవీ5 ఛానల్స్లోనో వాటిని మాకన్నా కాలర్స్ తక్కువనో లేకపోతే మాకన్నా వ్యూస్ తక్కువ ఉంటాయనో మనది ఎస్టాబ్లిష్ అవ్వకుండా అలా క్రిటిసైజ్ చేస్తే అది మంచిది కాదు కదా. ఫస్ట్ మనం ప్రొజెక్ట్ చేసుకోవాలి, మనం చూసుకోవాలి, ఆ తర్వాత మిగిలినటువంటి వాళ్ళది మనం ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం, క్రిటిసైజ్ చేసే కార్యక్రమం చేయాలి. అంచేత ఇంటికి గెలిచి రచ్చగలమన్నారు పెద్దలు, ఒక సామెత ఉండేది. అంటే నీ ఇల్లు నువ్వు బాగా చూసుకున్న తర్వాత ఇంట్లో నువ్వు సక్సెస్ఫుల్గా మంచి నడవడికతో నడుస్తున్నావు అనుకుంటే అప్పుడు బయట ప్రపంచంలో కూడా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కూడా మంచి అనిపించుకోవడం. నీ ఇంట్లోనే నువ్వు మంచి అనిపించుకోకపోతే బయటకు వెళ్ళి నువ్వు ఎలా మంచి అనిపిస్తాను అంటారు. అవును, అలాగే ఇంటికి వెళ్ళి రచ్చగలాల. అలాగే మన ప్రాంతం ఎప్పుడైనా తన ఇల్లు చూడాలి, తన ప్రాంతం చూసుకోవాలి. మన ప్రాంతం ఈరోజు ఉత్తరాంధ్ర అనేది ఏంటంటే 100కు 100 బాగా బ్యాక్వర్డ్ ఉన్నటువంటి ఏరియా. దీన్ని అవునన్నా కాదన్నా గత 70 సంవత్సరాలుగా మన ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారు పాలకులు చాలా వరకు. ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం అయిపోయి అధికారం అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం అయిపోవడం వల్ల హైదరాబాద్ లాంటి మహానగరాలన్నీ కూడా భాగ్యనగరాలుగా పేరున్నటువంటి అన్నీ కూడా ఈరోజు బాగా ఎస్టాబ్లిష్ అయిపోయి కార్పొరేట్ సిటీస్గా మారిపోయాయి. అవును సార్. ఎందుకు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం అవడం వల్ల. అవును, అదే
అంతకన్నా చరిత్ర నా హైదరాబాద్ ఏర్పడి 400 సంవత్సరాలు, 450 సంవత్సరాలు. విశాఖపట్నం అలా కాదు. అవును సార్. వైజాగ్ పట్నం అనేది సనాతనం నుంచి ఉన్నటువంటిది. పూరి జగన్నాథ స్వామి సనాతనం నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇంచుమించు 7,000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పురాతన దేవాలయాలు. ఉత్తరాంధ్ర ప్రాంతం అనేసరికి కళింగపట్నం, అశోకుడు వెళ్ళినటువంటి ప్రాంతం ఇదంతా. కళింగపట్నం అంటారు ఇది. అవును సార్. వైజాగ్ పట్నం అని అనేవారు. అవును సార్. అలాంటిది అయితే వైశాఖ మండలి, దీని పేరు అయితే వైశాఖ మండలి. ప్రీవియస్ కాలక్రమేణా విశాఖపట్నం విశాఖపట్నం కింద మారిపోయింది. అలాంటి ప్రాంతం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా చూడండి, ఈరోజు హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, చెన్నైలో కానీ, ఈవెన్ విజయవాడలో కానీ వలసలు వెళ్ళిపోయి ఇడ్లీలు అమ్ముకున్నటువంటి వాళ్ళు, మేషన్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు, కోకోలలుగా వలసలు ఎక్కడి నుంచి ఎక్కువ వెళ్తా అంటే పర్టికులర్గా ఉత్తరాంధ్ర నుంచే. అవును. అదర్వైజ్ అనంతపూర్ నుంచి. అవును సార్. ఇట్లా అలాంటి బ్యాక్వర్డ్ ఏరియాకి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్ట్ చేసి ఎస్టాబ్లిష్ చేద్దామని ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేస్తే ఎందుకు బయట వాళ్ళకి, బయట పార్టీలకి, బయట నుంచి వచ్చిన వాళ్ళకి బాధ? అది తప్పు కదా. అంటే ఈ ప్రాంతం వాళ్ళు ఎదగకూడదా? ఎక్కడైనా ఎంత దౌర్భాగ్యం అండి, ఆలోచించండి. విశాఖపట్నంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఈ ప్రాంతాలే ఏలుతుంటారు. అవును. అవును. ఏలేటువంటి వాళ్ళు ఎంతోమందిని చూశారు. పురంధేశ్వరి అవ్వచ్చు, నెదిరిమేల జనార్దన్ రెడ్డి అవ్వచ్చు, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు, ఎంఏఎస్ మూర్తి అవ్వచ్చు. అవును. మీరు ఆలోచించండి. అలాగే అవును సార్. ఈరోజు భరత్ పోటీ చేస్తున్నటువంటి హ్యాపీ భరత్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మైగ్రేటెడ్, ఎక్కడి నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వాళ్ళమే. అవును. మా ప్రాంతానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుందంటే అడ్డుకుంటే అవును సార్. అయితే ప్రాణమైనా పోవాలి, లేదా ప్రాణమైనా తీసుకోవాలి, లేదా ప్రాణమైనా తీసేయాలి అనే ఆది ఉంటుందా ఉండదా? ఉంటుంది. అందుకనే ఎవడు కావాలండి ఈ పదవులు? అంచేత పదవి ఈ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అడ్డుకుంటే మాత్రం ఈ ప్రాంతానికి రాజధాని వస్తుంటే అడ్డుకునే వాళ్ళకి బుద్ధి చెప్పాలని ఉద్దేశంతో రిజైన్ ఇచ్చాను. అంతేగాని ఏదో పేరు ప్రొజెక్ట్ అవ్వాలి, ఫోకస్ అవ్వాలని ఉత్తరాంధ్రాన్ని పైకి తీసుకురావాలి. అవును సార్. ఇది విశాఖపట్నం అనేది అన్నమే, కానీ విశాఖపట్నం అనేది ఓన్లీ అర్బన్ ప్రాంతంలో ఈరోజు 20 lakhs పాపులేషన్ ఉంటే ఇది కేవలం మిగిలినటువంటిది అలా అది ఉంటే ఈ విశాఖపట్నానికి 20 కిలోమీటర్లు దాటితే అంతా చీకటే. మా చోడవరం అవ్వచ్చు, నర్సీపట్నం అవ్వచ్చు, మాడుగులు అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, చింతపల్లి అవ్వచ్చు, అరకు అవ్వచ్చు, ఎలమెంట్స్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా బ్యాక్ ఏది వైజాగ్ను చూసి అదంతా బాగా డెవలప్ అయ్యింది అనుకుంటే అలాగా. జగన్మోహన్ రెడ్డి గారు 20 రోజులు కాదు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేయడానికి. అవును సార్. వెనుకబడిన ప్రాంతాన్ని 3 ప్రాంతాలు ఎస్టాబ్లిష్ చేయడం ఒక భాగం అయితే, అన్ని 3 లక్షల కోట్ల రెవెన్యూ జనరేట్ అవ్వబోతున్నటువంటి ఏకైక మహానగరం విశాఖపట్నం. అవును సార్. హైదరాబాద్ ఎందుకు డెవలప్ అయింది? పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర, పక్కన ఉన్నటువంటి కర్ణాటక, అవును. పక్కన ఉన్నటువంటి తమిళనాడు, ఇవన్నీ కూడా అతి కొంచెం దగ్గరగా ఉన్నాయి కాబట్టి. అవును సార్. మధ్యప్రదేశ్ సహా గుజరాత్, రాజస్థాన్ ఇవన్నీ కూడా అతి కొంచెం దగ్గరగా, నార్త్ ఇండియా కల్చర్ కొంచెం దగ్గరగా ఉంది కాబట్టి అది ఎస్టాబ్లిష్ అయింది. అవును. అట్ ది సేమ్ టైం విశాఖపట్నం కూడా అదే ఉంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ దగ్గర, వెస్ట్ బెంగాల్ దగ్గర, అవును సార్. ఒరిస్సా దగ్గర, మన బార్డర్. బీహార్ దగ్గర, ఇది నియరెస్ట్ టు వైజాగ్. అవును. సో అక్కడ ఎవరికైనా బాగోపోతే వైజాగ్ వస్తారు. ఎందుకంటే దీనికి అన్ని రకాలైనటువంటి న్యాచురల్ రిసోర్సెస్ ఉంది, రిసోర్స్ ఉంది. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, షీపోర్ట్ కనెక్టివిటీ, అవును. రైల్వే కనెక్టివిటీ, అలాగే నార్త్ ఇండియన్ తాలూకా కల్చరు, నేవీలు ఇవన్నీ ఉన్నాయి. సో కాస్మోపాలిటన్గా సిటీగా మారడంతో పాటు సంవత్సరానికి 3 లక్షల కోట్లు రెవెన్యూ రావడానికి అడ్డగోలుగా విభజించినటువంటి ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవడానికి అనువైనటువంటి ప్రదేశం, అనువైనటువంటి స్థలం ఏదంటే విశాఖపట్నం. అవును సార్. ఇప్పుడు సముద్రాన్ని తీసుకెళ్లి విజయవాడలో పెట్టలేం కదా, అవ్వదు సార్. అది పెట్టగలం, అవ్వదు సార్ అసలు. ఎంత రెవెన్యూ జనరేట్ చేయలేం కదా. అవును. రెవెన్యూ జనరేట్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా ఎవరైనా ఉంటే, ఈవెన్ చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు కూడా సమ్మిట్స్ ఏమైనా నిర్వహిస్తే వైజాగ్లో పెట్టాడు స్టార్టింగ్. అవును సార్. ఎందుకు పెట్టాడు? ఇక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి. శాశ్వతమైనటువంటి వనరులతో పాటు శాశ్వతమైనటువంటి నేచురల్ బ్యూటీ ఇక్కడ ఉంది, అందాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూడడం కోసం టూరిజం ఏదైనా ఎప్పుడైనా ఏ ప్రాంతం డెవలప్ అవ్వాలంటే రెండండి ఆస్పెక్ట్లు. ఒకటి సాఫ్ట్వేర్, 2 టూరిజం, 3 సినిమా సిటీ, సినిమా కల్చర్, ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవును సార్. తీసుకెళ్ళి ఇక్కడ ఉన్నదాన్ని మార్చుకొని అక్కడ పెట్టేద్దాం విజయవాడలో, లేదా ఇక్కడ ఉన్నటువంటి సూర్యదేవాలయం సింహాచలాన్ని తీసుకెళ్ళి పెట్టేద్దాం అంటే అలాగే. ఈరోజు తిరుపతి తర్వాత హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి యాత్రాస్థలం ఏదంటే సింహగిరి. అవును సార్.
సింహాచలం. అంచేత సింహాద్రి అప్పన్న, భద్రాద్రి రామన్న, శ్రీశైలం మల్లన్న, తిరుపతి వెంకన్న ఉమ్, అని ఎందుకు నానుడంటే పవిత్రమైనటువంటి పవిత్ర స్థలాలు. అవును సార్. ఈరోజు ఒక బ్రహ్మాండమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి దశావతారాల్లో మూల విరాట్ సింహాద్రప్పన్ అయితే, ఓ పక్కన ఉన్నటువంటి అరసవెల్లి సూర్య దేవాలయం, పక్కన ఉన్న మత్స్యావతారం మార్చికాండ్, ఉమ్, పక్కన ఉన్నటువంటి కూర్మావతారం, పక్కన ఉన్నటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి. చూడండి ఇక్కడే శాశ్వతమైనటువంటి దశావతారాల్లో 5 అవతారాలు ఈ దగ్గరలోనే ఉన్నాయి. ఎవరైనా వచ్చినప్పుడు ఒక టూరిస్టు హబ్ కింద మార్చి ఉమ్, మనం ఇలా పంపించవచ్చు. ఏమీ లేదు, బ్యాంకాక్ ఇలాంటివన్నీ కూడా ఆఫ్టర్ ఆల్ ఒక 2 కిలోమీటర్స్ బీచ్ ఏరియా ఉంటే చాలు, అవును. దేశం కింద మారిపోయి రెవెన్యూ అంతా అటు వస్తుంది. అలాంటిది ఇక్కడ మీకు ఓన్లీ వైజాగ్ కోస్టల్ క్యాడర్ 250 కిలోమీటర్ల దగ్గర ఉంది. ఒక బ్రహ్మాండమైనటువంటి టూరిజం కింద డెవలప్ చేయొచ్చు సీషోర్. అవును సార్. మరి ఎంత ఆ విజన్తో ముఖ్యమంత్రి గారు పెట్టారు. అలాంటి దాన్ని నువ్వేమో రాజధాని రావద్దని ఎవడో ఈ ప్రతిపక్షం వాళ్ళు ఈవెన్ ఈ ప్రాంతంలో పుట్టినటువంటి అచ్చెన్నాయుడు లాంటి కూడా అట్టుకుంటే, అంచేత అచ్చెన్నాయుడు ఛాలెంజ్ చేశాను, అవును సార్. నేను రిజైన్ ఇస్తున్నాను, దమ్ముంటు నువ్వు రిజైన్ అయ్యి అవును సార్. ఇద్దరు పోటీ పడదాం. పోనీ నీ దగ్గర నువ్వు పోటీ చేయి, నాదే నేను పోటీ, లేదా ఇద్దరు ఎక్కడైనా ఒక దగ్గరే పోటీ చేద్దాం, వైజాగ్ని పోటీ చేద్దాం, ఉమ్, లేదు మా దగ్గరే పోటీ చేద్దాం, ఎవడు గెలుస్తాడు వాడు సత్తా అని చెప్పాను. అవును సార్. చెప్పేసి స్పీకర్ పంపించాను. అయితే రీజన్ రాసి ఫలానా ఉత్తరాంధ్ర అడ్డుకుంటున్నారు కాబట్టి రిజిగ్నేషను నేను చేస్తున్నాను అంటే, రీజన్ రాస్తే స్పీకర్ యాక్సెప్ట్ చేయడట. ఆ, వ్యక్తిగత కారణాల వల్లని ఆ, స్పీకర్ ఫార్మేట్లో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నానంటే యాక్సెప్ట్ చేస్తారట. అది తెలియదు, ఆ రోజు చేశాను. తర్వాత ఉమ్, వాళ్ళు ముందుకు రాలేదు, ఉమ్, అది అలా అయిపోయింది. అది అలా అంటే మీ మీద చాలా చెప్పారన్నమాట ఆ టైమ్స్లో. సో ఇది మెయిన్ రీజన్ అయితే మాత్రం. అయితే నా ప్రాంతం ఇంటికెళ్ళి రచ్చగెళ్ళాలని ఎందుకనని నా ప్రాంతం బాగున్నాక ఇతర ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటాం. అవును సార్. అది ఇది మనం ఈ ప్రాంతంలో పుట్టాం, ఇప్పుడు ఈ ప్రాంత గడ్డపై అవును సార్. పుట్టినటువంటి బిడ్డగా నేను మాత్రం మనం ఉత్తరాంధ్ర డెవలప్ అవ్వాలి. తర్వాత ఉత్తరాంధ్ర అయ్యాక ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలి, మన ఆంధ్రయే డెవలప్ అవ్వాలి మిగిలిన రాష్ట్రాల కన్నా. అవును సార్. అది నా ఫీలింగ్. ఆంధ్ర డెవలప్ అయిన తర్వాత మన దేశమే డెవలప్ అవ్వాలి, అవును సార్. మిగిలిన దేశాల కన్నా అనవసరం. మా భారతం అనే ఈ దేశంలో పుట్టినటువంటి బిడ్డగా నా దేశం బాగుండాలని కోరుకుంటాను. అవును అంతే సార్. ఫస్ట్ నువ్వు బాగుండాలని కోరుకో. అవును. నీలాగా 10 మంది బాగున్నారని కోరుకుంటే బాగుపడితే నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు బాగుపడినట్టు లెక్క. అవును సార్. అలాగే ఆ చుట్టూ ఉన్నటువంటి 10 ప్రాంతాలు బాగుపడితే మన జిల్లా బాగుపడినట్టు లెక్క. అలాగే 10 జిల్లాలు బాగుపడితే మన రాష్ట్రం బాగుపడినట్టు లెక్క. అలాగే 10 రాష్ట్రాలు బాగుపడితే మన దేశమే బాగుపడినట్టు లెక్క. అలాగే మన దేశంలాగా 10 దేశాలు బాగుపడితే మొత్తం కంట్రీనే. ప్రపంచమే బాగుపడినట్టు లెక్క. అవును సార్. అంచేత వసుదైక కుటుంబం అందరూ ఒకే అవును. కుటుంబం. ఇక్కడ పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా వసుదైక కుటుంబం, ఏకైక కుటుంబం కింద లెక్క. కానీ ముందు నువ్వు మంచి స్థానంతో నువ్వు బాగుపడడం కోసం ప్రయత్నం చేయి. ఉమ్, అలాగే ఏంటంటే నా ప్రాంతం బాగుండాలని ఒకే ఒక కాన్సెప్ట్ తోటే ఆ విధమైనటువంటి అడుగులు వేయడం జరిగింది. అవును సార్. సార్ ఇప్పుడు ఓకే, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఒకటి అడుగుతున్నాను సార్. అది అసలు మీకు సినిమాలు అంటే చాలా బాగా ఇష్టం కదా సార్. యాక్చువల్గా వైజాగ్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని చెప్పారు చాలామంది. అది వాస్తవానికి మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పెద్దలు కూడా వెళ్ళి కలవడం జరిగింది. అది టాపిక్ అంతా వచ్చింది కదా సార్. అది అంతవరకు నిజం సార్ పూర్తిగా జగన్ గారు నిజంగా వైజాగ్కి సినిమా ఆప్షన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంటుంది. 100% మీరు అడిగారు కాబట్టి నేను ఫిల్మ్ క్లబ్ మెంబర్ని కూడా, అవును సార్. హైదరాబాద్ FNCC మెంబర్ని, ఓకే సార్. ఒకసారి ఫిల్మ్ క్లబ్ మెంబర్ని. ఓకే. యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే అవును సార్. కొన్ని వందల కుటుంబాలు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, అవును. ఫుడ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే కెమెరామ్యాన్స్ అవ్వచ్చు, కెమెరా అసిస్టెంట్స్ అవ్వచ్చు, డైరెక్టర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడ బ్రతకడానికి అవకాశం ఉంటాయి. ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి ఫిల్మ్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి మోస్ట్లీ ఎక్కడ ట్రైనింగ్ తీసుకొని వెళ్ళాలి. పవన్ కళ్యాణ్ గారు అవ్వండి, ఇటు నుంచి లైట్ బాయ్ దగ్గర మొత్తం అందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళు. సో సినిమా ఎప్పుడు ఎంచేత రసజ్ఞత లేనటువంటి వాడు మనిషి వ్యర్థం అంట. అంచేత ఆ రసజ్ఞత ఉంటేనే కళలకు పుట్టినీళ్ళు ఉత్తరాంధ్ర. అలాగే అవుననుకున్నా కాదనుకున్నా ఉచ్చువారికి ఊపిరి ఉత్తరాంధ్ర. అవును సార్. అంచేత ఏంటంటే మన సంస్కృతి, మన కట్టుబట్టు, మనం అటువైపు ఉన్నది బోనాల పండుగనే మనం గోనాల పండుగని మనం
అలాగేంటంటే వాళ్ళ కల్చరు మన కల్చరు ఒక రకంగా వెనుకబడిన ప్రాంతమైన జానపద గీతాలు కానీ అవును సార్. గేయాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసులు శ్రీశ్రీ గారు విప్లవ కవి, అలాగే రాచకొండ విశ్వనాథ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ గారు, ఇవి గురజాడ అప్పారావు గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నుంచి మోస్ట్లీ మే 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 ఎంత ఎంతమంది ఇక్కడ మన పూరి జగన్నాథ్ గారు కూడా నర్సీపట్నం నుంచి వచ్చిన వ్యక్తే కదా. ఎవరు పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ డైరెక్ట్ వాళ్ళు ఉన్నారు. అలాగే కవులు పుట్టినటువంటి ప్రాణం. అవును సార్. గిరిగి రామూర్తి పంత, అవును. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. అంచేత సినిమా సిటీని ఇక్కడ తీసుకొచ్చి సినిమా హబ్గా ఇటు మారిస్తే ఒక సాఫ్ట్వేరు సినిమా సిటీ అయితే విశాఖపట్నం హైదరాబాద్ మించిపోద్దని నేను అనగానే హైదరాబాద్ గేట్గా ఇది తయారవడానికి అవకాశం ఉంది. అవును. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రూపంలో ఆలోచిస్తున్నారు. రేపు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి ఆయన ఆశీస్సులతో మనం ఏదైనా ఆయన పక్కనే ప్రభుత్వంలో నేను భాగస్వామిగా ఉంటే సినిమా సిటీని ఎట్టి పరిస్థితిలో విశాఖపట్నాన్ని తరలించి ఇక్కడే ఎస్టాబ్లిష్ చేసి డెఫినెట్గా ఆ సినిమా సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా తక్కువ ధరకే గవర్నమెంట్ ధరకే అలాట్మెంట్ చేసి దాన్ని తీసుకొచ్చే పూర్తి ప్రయత్నం అయితే మాత్రం విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 yearలో నేను చేస్తాను. సూపర్ సార్. అయితే చాలా మంది ఉన్నారు ఫిల్మ్ మేకర్స్. చాలా అయితే గుడ్ న్యూస్ చాలా మందికి ఇది అయితే యాక్చువల్గా అయితే రియల్లీ కూడా. అవును సార్. సార్ ఇది నేను చాలా రోజుల నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా. ఇదైతే అసెంబ్లీ అంతమంది కూర్చుంటారు, మొత్తం ఎంతమంది ఎమ్మెల్యే అయితే విన్నారు అంతమంది కూర్చుంటారు కదా. సో అక్కడ మీరు చదువుతుంటారు కదా సార్. యాక్చువల్గా అవి మీ లిస్ట్లో రాసుకున్న బిల్డింగ్ అంతా మీ కాన్స్టిట్యున్సీలో ఏవైతే లోపాలు ఉన్నాయో అవన్నీ చెప్తుంటారు కదా. అది కన్సిడర్ చేస్తారు కదా సార్ జగన్ గారు కంప్లీట్గా అక్కడ కూర్చొని? అదంతా చదువుతారా ఆయన పూర్తిగా? అది రికార్డ్ అవుతుంది, ఎవరు మాట్లాడినా రికార్డ్ అవుతుంది. ఓకే. రికార్డ్ అంతా కూడా చేసి గవర్నమెంట్ నోటీస్కి వెళ్తుంది. అంచేత అసెంబ్లీలో ఏది మాట అన్నది నోటిఫైడ్ అవుద్ది డెఫినెట్గా. అంచేత రియల్గా మా చోడవరం కాన్స్టిట్యున్సీ అవ్వచ్చు, మన ప్రాంతం అవ్వచ్చు, సంబంధించినటువంటిది ప్రత్యేకించి ఇప్పుడు మేము నిరంతరం ప్రజల్లో కదా ఉంటాం. అవును సార్. ప్రజా సమస్యలు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయి ఉంటాయి. ఆ రిజిస్టర్ అయిపోయిన అన్ని కూడా ప్రాపర్గా మనం ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా ఏదో ఆ రోజు సాల్వ్ అవుతుంది. ఈరోజు మా సబ్బవరం నుంచి చోడవరం నుంచి రావుకాతం నుంచి నర్సీపట్నం నుంచి కోటనందూరు నుంచి నేషనల్ హైవే స్టేట్ హైవేగా ఉన్నదాన్ని నేషనల్ హైవే కింద చేయమని భారత్మాల 2లో పెట్టాం. ఓకే. రేపు నేను అధికారంలోకి వచ్చినా అది ఆ నేషనల్ హైవే కింద రోడ్డు పెట్టాం అనుకోండి, మా ప్రాంతం అర్బనైజ్డ్ అయిపోతుంది. ఓకే. రూరల్ కాదు, అర్బనైజ్డ్ కింద మారుతుంది, పారిశ్రామికీకరణ కింద పట్టణీకరణ కింద మారుతుంది. అవును సార్. ఎప్పుడైతే రోడ్డు బ్రహ్మాండంగా వచ్చిందో మీకు ఇండస్ట్రీస్ బాగుంటాయి. అవును. అంచేత అర్బనైజ్డ్ అవ్వాలి కోసం ఆ దిశలో ఆలోచన చేయాలి. మాది ఇప్పటికే 2100 కోట్లు 2113 కోట్లతో డిపిఆర్ తయారు చేసి పంపించాం. ఓకే. అది గ్యారెంటీగా రేపు అది నేషనల్ హైవే కింద మారుతుంది. నైస్ సార్. యాక్చువల్గా అసెంబ్లీ ఎలా వర్క్ అవుతుందో కొంచెం చెప్తారా పూర్తిగా? అంటే జనరల్గా ఏంటంటే అసెంబ్లీ ఈ 5 ఏళ్ళలో అయితే మాత్రం హ్యాపీగానే అయిందండి. కాకపోతే తెలుగుదేశం వాళ్ళు ఏదో వాళ్ళు ఉనికిని చాటుకోవడం కోసం కొన్ని లేని ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ మీద ఎవరో ఏదో అన్నారని అవి మేము అలాగా క్రియేట్ చేసి బయటికి వెళ్ళిపోయే కార్యక్రమాలు వాళ్ళు చేశారు. రియల్గా టీడీపీ వాళ్ళు సెల్ఫ్గా చేసుకున్నారు. వాళ్ళు అంతే, వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి తప్ప రియల్గా అలాగే వ్యక్తిగతమైనటువంటి పర్టికులర్ చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మీద అనే కార్యక్రమాలు ఎవరు చేయకపోయినా ఆయనే అలా క్రియేట్ సింపతి గెయిన్ చేసుకోవడం చేసి ఆయన అడుగు పెట్టడం మానేశాడు. ప్రధాన ప్రతిపక్షాలకు పాత్ర ఏంటంటే ప్రజా సమస్యల్ని ఒక ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళడానికి ఒక మంచి వేదిక ఏదంటే అసెంబ్లీ. అప్పుడే అసెంబ్లీ ద్వారా చేస్తే మన కోసం ప్రజల కోసం పరితపిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని ఆదరించాలనే భావన ప్రజలకు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్రజా సమస్యల్ని అందరు ముఖ్యమంత్రితో సహా ఎంటైర్ మంత్రులు, శాసనసభ్యులు, అధికార పక్షం, యంత్రాంగం అంత ఉంటుంది కాబట్టి ప్రజెంట్ చేసిన డెఫినెట్గా ప్రభుత్వం వెంటనే స్పాట్లో స్పందించడానికి అవకాశం ఉంటుంది. స్పందించడం వల్ల ఆ సమస్య పరిష్కరించడం కోసం నోటిఫైడ్ రికార్డు అవుద్ది కాబట్టి డెఫినెట్గా క్యాబినెట్లో కానీ లేదా బిల్లు రూపంలో కానీ సమస్యలు షార్ట్ అవుట్ అవుతాయి. ఆ పాత్ర అయితే ప్రధాన ప్రతిపక్షం అనేది తెలుగుదేశం పోషించలేకపోయింది 5 ఏళ్ళు రియల్గా. అంచేత వాళ్ళు ఇంకా న్యూసెన్స్ క్రియేట్ చేస్తే 1-2 సార్లు
సస్పెండ్ చేయడం జరిగింది. పర్టికులర్ ఆ డే వరకు లేదా సెషన్ వరకు ఒకళ్ళిద్దరిని ఓవర్గా బిహేవ్ చేసినటువంటి వాళ్ళు చేయడం జరిగింది. కానీ మేమైతే మాత్రం వాళ్ళు ఎప్పుడైతే లేరో ఆ ప్రతిపక్ష తాలూకు పాత్ర కూడా మేము కొన్ని సందర్భాలు పోషించవలసి వచ్చింది. ఉదాహరణ, మా దగ్గర రోడ్లు బాగాలేవు. గవర్నమెంట్ ప్రత్యేకమైన రోడ్లపై దృష్టి కేంద్రీకరించాలి. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం హయాంలో మా దగ్గర ఉన్నటువంటి మొత్తం ఇసుక దందా విపరీతంగా చేశారు. క్వారీ కొండలన్నీ కూడా క్వారీల కింద మార్చేసి బ్రిడ్జిలన్నీ హెవీ లోడ్లు పెట్టేసి బ్రిడ్జిలు కూలిపోవడానికి బినామీ పేరుతో క్వారీలన్నీ మా దగ్గర నా మీద ప్రత్యర్థిగా ఉన్నటువంటి కేఎస్ఎన్ రాజు 21 క్వారీలతో మొత్తం కైంకర్యం చేశాడు. అధికారం అంతా దుర్వినియోగం చేసుకుని ఆ 10 ఏళ్ళు 21 క్వారీలు వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద బెనామీ పేర్ల మీద చంద్రబాబు నాయుడు వాళ్ళ సపోర్ట్ చేశాడు. ఈరోజు క్వారీ కాదు కదా, ఒక లారీ కూడా మాకు లేదు రియల్గా. సిచ్యువేషన్లో రోడ్లు పాడైపోయాయి. పోనీ దాని మినరల్ గ్రాంట్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది. పోనీ ఆ ఫండ్ అయినా మాకు మా కాన్స్టిట్యున్సీకి ఇచ్చారంటే లేదు, ఇవ్వలేదు. ఇట్లా అలా మారిపోయింది. అంటే దేనివల్ల సరే ఇవ్వడం అంటే మీరు అడుగుతారు కదా, అడిగింది ఇవ్వాలి. డిస్ట్రిక్ట్ యూనిట్గా తీసుకో. ప్రభుత్వం అప్పుడు ఏదో దానికి పసుపు కుంకాలు ఏ రకరకాల స్కీములు పెట్టేసి మొత్తం ఆ డబ్బా అంతా కూడా పాడు చేసి మొత్తానికి మాకేం రోడ్లకి ఇవ్వలేదు. దానివల్ల 5 ఏళ్ళు చాలా సఫర్ అయ్యాం. ఇంకా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక బంగారమెట్ట అనకాపల్లి రోడ్డు 32 కోట్లతో రోడ్డు చేయడం కానీ, లేదంటే ఈరోజు గంధవరం నుంచి రోలుగుంట వరకు 120 కోట్లతో రోడ్డు శాంక్షన్ చేసిన దాన్ని సగం సగం తెలుగుదేశం కాంట్రాక్టర్ కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఇప్పుడు ఆ కాంట్రాక్టర్కి వచ్చింది. కావాలని చేయలేదు. మొన్న సొంత డబ్బుతో 80 లక్షలు ఖర్చు పెట్టి నేను రోడ్డు వేయించాను. చెప్తున్నాను, ఆ రోడ్లన్నీ ఈ పాపం అంతా ఎవరిదంటే తెలుగుదేశం వాళ్ళు. కానీ దాన్ని అనుభవించేది అక్కడ ఉన్న ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు కదా. ఇలాంటి సమస్యలన్నీ కూడా నేను అసెంబ్లీలో లేవనెత్తాను. మా రోడ్ల మీద ఉన్న గోతులు కాదు, నూతులు. అవును సార్. అంచేత ఏంటంటే ఆ నూతుల్ని కప్పవలసిన బాధ్యత మనపై ఉంది అని చెప్పే అలాగే ఎక్కువ రోడ్లకి నిధులు తీసుకొచ్చాను నేను. వాస్తవాలు అవన్నీ. అంటే అలాగా అసెంబ్లీలో మాట్లాడిన రికార్డు అవుతే ఆ దిశగానే ప్రభుత్వం స్పందించింది. ఆ దిశగానే ఎక్కువ నిధులు తీసుకురావడం జరిగింది. కానీ ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం అయితే సరైన పాత్ర పోషించలేకపోయింది ఈ 5 ఏళ్ళు. ఇదొక భాగం. ఇక రెండో భాగం మేనిఫెస్టో. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మేనిఫెస్టోకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టోని బైబిల్ గాను, ఖురాన్ గాను, భగవద్గీతగా ఎన్నోసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రజల ముందు చెప్పారు. అవును సార్. మేనిఫెస్టోని అలా భావించాలని. ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్పి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో వెబ్లాండ్ కూడా కనిపించదు. సైట్లోకి వెళ్ళి చూస్తే అసలు డిలీట్ చేస్తారు. అది మేనిఫెస్టో చెత్తబుట్టగా పరిమితం చేశారు. మనది అలా కాదు. 99% మేమైతే మేనిఫెస్టో అమలు చేసాం. అవును సార్. కంప్లీట్గా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా జస్ట్ 2 yearsలో అది ఓన్లీ ఇంకా నాకు తెలిసి ఇంకొక 2 years మీకు ఉంటే ఇంకా కరోనా లేకపోతే ఆంధ్రప్రదేశ్ చాలా బాగుండేది. ఇంకా కరోనా వల్ల ఇంచుమించు 70-80 వేల కోట్లు లాస్ అయిపోయాం. అవును. మేనిఫెస్టో ఏదైతే పెట్టామో మేనిఫెస్టో అమలు చేసినటువంటిది యావత్ భారతదేశంలో మేనిఫెస్టోని తూచా తప్పకుండా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చింది పోషించుకున్నటువంటి ముఖ్యమంత్రి అవునన్నా కాదన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే, ఇంకెవరు కాదు. మాట పోషించుకున్నారు ఆయన. మాటకి నిలబడ్డ మగాడు, మాటకి నిలబడ్డ మొనగాడు. ఎవరైనా నిజంగా ముఖ్యమంత్రులు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ వచ్చేది మాత్రం జగన్ గారే. జగన్ రియల్గా. అంచేతే జనమే జగన్ అంటాను, జగనే జనం అంటాను. అంటే అంత రీతిలో జగన్ అంటే నిజం, నిజం అంటే జగన్. ఇది వాస్తవం. ఈ ఆస్పెక్ట్లో ముఖ్యమంత్రి గారిని మాత్రం ఎవరు కూడా, ఎందుకంటే ఆయన పట్టుదల అలాంటిది. ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా ప్రజలకు మాట ఇచ్చాం, మాటను మనం నిలబెట్టుకోవాలి, మాటను మనం పోషించుకోవాలి అనే రీతి, అనే నీతి, ఫుల్ కాన్సెప్ట్తో ఉన్నటువంటి వ్యక్తి, ఒక ఆదర్శమైనటువంటి మూర్తి. ఈ నేటి రాజకీయాలకి అపూర్వ శక్తి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎట్లా నేను చెప్పగలుగుతున్నానంటే నేను వాళ్ళ నాన్నగారి దగ్గర పనిచేసాను. నేను వాళ్ళ నాన్నగారి దగ్గర 5 ఏళ్ళు పనిచేసాను సార్. వాళ్ళ నాన్నగారు మేము ప్రతిపక్ష పాత్ర కూడా పోషించాం. అలాగే ఈయన దగ్గర నేను
ప్రతిపక్ష పాత్ర పోషించాను. ఈయన దగ్గర అధికారంలో ఉన్నాను. ఈరోజు విశాఖపట్నం జిల్లాలో వాళ్ళ నాన్నగారి దగ్గర ఈయన దగ్గర పనిచేసినటువంటి ఏకైక ఎమ్మెల్యే ఇదే. నేనే. అంటే గవర్నమెంట్లో అవును సార్. వాళ్ళ ఫాదర్తో పనిచేశాను, నేను పనిచేశాను. అంటే నాతో పాటు కనబాబు ఎలమంచిల ఎమ్మెల్యే కూడా ఉన్నాడు. ఓకే. కాకపోతే ఆయన మధ్యలో తెలుగుదేశానికి వెళ్ళి వచ్చాడు. ఓకే బట్ నేను ఏ పార్టీకి వెళ్ళలేదు. సార్. మరి వాళ్ళ ఫ్యామిలీ తోటి, వాళ్ళ ఫాదర్ తోటి, ఈయనతోటి కంటిన్యూ ట్రావెల్ చేస్తున్నది నేనే ఈ జిల్లాలో. మీరు ఇన్ని ఇయర్స్ టైం అంటే ఆయనతోనే స్పెండ్ చేశారు, సార్ జగన్ సార్తో కూడా స్పెండ్ చేశారు కదా. సో మీరు ఏంటంటే ఇప్పుడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, లైక్ పెద్ద పోస్ట్ సంథింగ్ లైక్ మినిస్టర్ కానీ? అంటే ఇది ఫుల్లీ డిస్కషన్ పవర్ ఆఫ్ సీఎం. ఎందుకంటే రేపు అధికారంలోకి వచ్చాక ఏదైనా క్యాబినెట్లో తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు ఇష్టాలు పెట్టి ఉంటుంది. అప్పుడున్న ఈ ఈక్వేషన్స్, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, దీన్ని బట్టి డెఫినెట్గా ఆయన నిర్ణయం తీసుకుంటారు ఎవరికి ఇవ్వాలనేది. అయితే ఈసారి అయితే డెఫినెట్గా నన్ను కన్సిడర్ చేస్తారనేది నాకు కూడా నమ్మకం ఉంది. ఎందుకు అంటే మొన్న 151 మంది శాసనసభ్యులు గెలిచాక అందరినీ అవును సార్. సాటిస్ఫై చేయాలి కాబట్టి అవును. కొన్ని సమీకరణలో అది మిస్ అయింది. మిస్ అయినా సరే యాజ్ ఏ మంత్రిగానే చూశారు, ప్రభుత్వ విప్గా ఇచ్చారు, పార్టీ అధ్యక్షులుగా పనిచేశాను. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులుగా పనిచేశాను, ఈయన ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షులుగా పనిచేశాను. అంచేత ఆయన నాన్నగారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేశాను, ఈయన ఉన్నప్పుడు ఎమ్మెల్యే చేశాను. కానీ మొన్న ప్రభుత్వ విప్గా ఇచ్చారు. ఈసారి మళ్ళీ ఏ స్థాయికి తీసుకెళ్తారో చూడాలి. ఇప్పుడు మాకు మెయిన్ లక్ష్యం ఏంటంటే మంత్రివర్గంలో తీసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. రేపు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నాం, గెలవడమే ముఖ్యంగా పనిచేస్తున్నాం. గెలుపు కోసం ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ 5 ఏళ్ళు కష్టాన్ని ప్రజల ముందున పెట్టి ప్రజల ద్వారా ఎక్కువ సాధించాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం కాబట్టి డెఫినెట్గా విజయం సాధిస్తాం. అఖండమైన విజయంతో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఆయన, చోడవరం శాసనసభ్యులుగా మరోసారి నేను మంచి అద్భుతమైన మెజార్టీ సాధిస్తా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. నెక్స్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను సార్. సార్ అయితే మినిస్టర్ పదవి అంటున్నారు కాబట్టి, మాట వచ్చింది కాబట్టి, అంటే ఏ డిపార్ట్మెంట్ అయితే మీరు అనుకుంటున్నారు నార్మల్గా? డిపార్ట్మెంట్ లేదు, అది ఇప్పుడు నాకు ఇంకా ఆలోచన కాదు. మెయిన్ రేపు శాసనసభ్యులుగా గెలవాలి. ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎలక్షన్స్ కాబట్టి రేపు గెలవాలి. గెలిచి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు ఇంటర్వ్యూ పెట్టండి. ఇంటర్వ్యూలో డెఫినెట్గా ఏటీసీ ఛానల్ ద్వారా నేను ఇంటర్వ్యూ ఇచ్చి ఆ రోజు ఆ పరిస్థితులు పెట్టి ఆ రోజు స్పందిస్తాను. ఇప్పుడు నాది గెలుపంతా కూడా ఎమ్మెల్యే గెలవడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ మా సుబ్బారెడ్డి గారు కూడా, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో మా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీలు గెలవాలి. అందులో గెలిచిన దానిలో మొదటి స్థానంలో చోడవరం ఉండాలని ఒక ఎజెండాతో ముందుకు వెళ్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.